ఈరోజు మన షోలో నాన్ వెజ్ పండగ అండి. పండగకి నాన్ వెజ్ ఏంటి అని కొంతమంది అనుకుంటారు. కొన్ని సైడ్లలో ఏ పండగ వచ్చినా సరే ఖచ్చితంగా నాన్ వెజ్ చేస్తారు. కొన్ని ప్లేసెస్లో అయితే పండగ అంటే ఖచ్చితంగా వెజ్జే ఉండాలని చేస్తారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అలవాటు అయిపోతుంది. బట్ ఏది ఏమనుకున్నా సరే ఈరోజు నాకైతే నాన్ వెజ్ పండగే అండి. చికెన్ చేస్తున్నాం, అలాగే రొయ్యలు కూడా మనం తయారు చేస్తున్నాం. సూపర్గా ఉంటుంది. అయితే ఎప్పుడు సూపర్గా నేను ఎందుకు చెప్తాను అంటే మీకోసం స్పెషల్గా ఏంటి అంటే ఇంట్లోనే ఈజీగా సింపుల్గా పెద్ద ప్రాసెస్ లేకుండా నీట్గా చెప్తానమాట. అందుకే నేను ఎప్పుడు సూపర్ అని చెప్తాను. సో నేను ఎప్పుడు చెప్పినట్టుగానే నిజంగానే సూపర్గా వంటలు చేయాలి అంటే షో స్టార్ట్ చేయాలి కదా. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మిస్ స్వప్న. ఈరోజు మనం ఫస్ట్ చేసేది ఏంటో తెలుసా? వావ్ అంటారు మీరు. స్టర్ ఫ్రై చికెన్ వింగ్స్ చేస్తున్నాము. దానికోసం మనకి మెయిల్ రాసింది మానస రాశారు. హలో స్వప్న. హాయ్ మానస, థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసంకి మెయిల్ రాసినందుకు. స్వప్న, మా పిల్లలు ఎప్పుడు ఫ్రైడ్ చికెన్ అలాగే చికెన్ వింగ్స్ తినడానికి బయటకు వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు ఊరికే బయట తినకుండా ఇంట్లోనే చేద్దామని అనుకుంటున్నా. ఏమంటారు? నేనేమంటాను? సూపర్ అంటాను. అయితే మీ స్టైల్లో ఇంట్లో సింపుల్గా ఎలా చేయాలో చూపించండి అని చెప్పేసి మనకి మెయిల్ వచ్చింది. మానస రాశారు. తప్పకుండా అండి, స్టర్ ఫ్రై చికెన్ వింగ్స్ చేద్దాం. చాలా బాగుంటుంది, ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. చాలామంది మదర్స్ పిల్లల కోసం ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటారు, కానీ పిల్లలేమో బయటే టేస్ట్ బాగుంటుంది అంటారు. అలా ఏం కాదండి, నేను చెప్తాను క్లియర్గా. యాజ్ ఇట్ ఈస్గా చేస్తే ఇంట్లో కూడా చాలా బాగుంటుంది. స్టిర్ ఫ్రై చికెన్ వింగ్స్ చేస్తున్నాం. దానికోసం చికెన్ జాయింట్ తీసుకున్నాం మనం. ఇలా వింగ్స్ మనకి రెండు వస్తాయి కదా, జాయింట్ అలాగే ఉంది. ఇందులో కొద్దిగా మనం ఉప్పు వేసుకున్నాం, లైట్గా సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకొని బాగా మిక్స్ చేయండి. డ్రై కోట్ చేస్తున్నాం మనం. సో ఇలా ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి క్రిస్పీగా బ్రౌన్గా అవ్వాలి. సో ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. సో ఒక సైడ్ వేగుతున్నప్పుడు కొంచెం వేగాక రెండో వైపు తిప్పుకోవాలి. మంచి క్రిస్పీగా అవుతుంది పైన లేయర్. మీరు ఎప్పుడైనా బ్రెస్ట్ పీస్ తెచ్చుకొని స్లైసెస్ లాగా కట్ చేసి, ఇప్పుడు నేను చేశాను కదా డ్రై కోట్, కొంచెం ఉప్పు, కాస్త మిరియాల పొడి, మైదా పిండి, కార్న్ఫ్లవర్ అంత ఇట్లా డ్రైగా చేసేసి డీప్ ఫ్రై చేస్తే చిప్స్ లాగా కరకరలాడతాయి. అది ఎప్పుడైనా ట్రై చేస్తారా? లేదా నేను చేసి చూపించినా? అయితే మా మెయిల్ ఐడి రాసుకొని నేను మెయిల్ పంపించండి. తప్పకుండా చికెన్ మనం చిప్స్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇంకొక స్టైల్లో చేశాను, ఇది ఇంకొక స్టైల్లో చేసి చూపిస్తాను అనమాట. సో రెండో వైపు కూడా తిప్పాను కదా. ఇవి ఫ్రై అయ్యే లోపల చిన్న ప్రాసెస్ ఉంది, చేసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వెల్లుల్లి, బెల్లం పొడి, కొంచెం షుగర్ లేదా బ్రౌన్ షుగర్ ఏదైనా వేసుకోవచ్చు. నా దగ్గర బెల్లం పొడిని వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అంతా వేసుకోండి. ఇది గార్లిక్ పౌడర్ కొంచెం, ఆనియన్ పౌడర్ కొంచెం, కారం, అరోమాటిక్ పౌడర్, మిరియాల పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, లైట్ సోయా సాస్, వెనిగర్, టమాటో కెచప్. ఇంతసేపు స్పూన్ ఎందుకు తీయడం అని అన్నీ వేసాను, బట్ ఖచ్చితంగా స్పూన్ కావాల్సిందే. సో వీటన్నిటిని మనం ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. ఇందులో మట్టికి ఉప్పు వేయద్దు. అరోమాటిక్ పౌడర్లో బోలెడంత ఉప్పు ఉంటుంది, అది కాకుండా లైట్ సోయా సాస్లో కూడా ఉప్పు ఉంటుంది. సో పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇందులో సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా పేస్ట్ అవ్వాలి. అలాగే ఇక్కడ చికెన్ వింగ్స్ కూడా చూడండి క్రిస్పీగా అయ్యాయి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట. ఇక్కడే క్రిస్పీ అయిపోవాలి మనకి. ఇక్కడేమో సాస్ రెడీగా ఉంది, చేసేసాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని
ఫస్ట్ నేను ఫ్రై అయిన చికెన్ అంతా ప్లేట్లోకి తీసేసుకుంటాను. మనకి ఇక్కడ ఏవైతే అవసరం ఉన్నాయో ఆ ఇంగ్రీడియంట్స్ ఉంచేసి మిగతావన్నీ క్లీన్ చేసేసుకుంటాను. అన్నీ సూపర్ క్లీన్ అయిపోయాయి కదా. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ నేను క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసుకున్నాను. ఆయిల్ అవసరం లేదు, డైరెక్ట్గా ప్యాన్లో వేసాను. ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ చాలా ఈజీ స్వప్న. కాకపోతే ఇందులో ఉండే సాసెస్ పౌడర్స్ మన ఇంట్లో ఉండవు కదా అంటే తెచ్చుకోవచ్చు. మనం ఒక్కసారి తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజులు ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, 6 months 1 year అలా ఉంటుంది. అండ్ ఇందులో మనం వేసిన ఆనియన్ పౌడర్ గార్లిక్ పౌడర్ ఉంటుంది కదా, ఒకసారి ప్యాక్ ఓపెన్ చేస్తే కనుక ఫ్రిడ్జ్లో పెట్టినా సరే కొంచెం ఉండలుగా అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. అది పాడైపోయిందేమో అని మీరు పడేయకండి. ఒకసారి బయటికి తీసిన తర్వాత ఇలా మిక్సీలో వేసి అన్ని సాసెస్ మిక్స్ చేస్తే మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి సాసెస్ అన్నీ తెచ్చుకుంటే ఇలాంటి వంటకాలు హ్యాపీగా మనం ఇంట్లో చేసుకోవచ్చండి. అయితే నేనైతే పిల్లలకి రెగ్యులర్గా వారానికి 2-3 రోజులు చేసి పెట్టండి అని చెప్పాను. ఎప్పుడైనా సరే వన్స్ ఇన్ వైల్, మంత్కి ఒకసారి 2 monthsకి ఒకసారి 2 times అట్లా చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెము క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న సాస్ ఉంది కదా, దీంట్లో కొంచెం వాటర్ వేద్దాం. మరీ థిక్ ఉంది. ఇలా కొంచెం వాటర్ మిక్స్ చేసి సో ఇందులో వేసేయాలి. ఇప్పుడు సాస్ని మంచిగా కుక్ చేయాలి. ఇలా ఒక ఉడికొస్తే సరిపోతుంది. ఇప్పుడు మంచి ఉడుకుతుంది కదా, ఇలా లిక్విడ్గా ఉంటేనే ఈ సాస్ అంతా పీసెస్కి బాగా పట్టుకుంటుంది అన్నమాట. మంచిగా మిక్స్ చేయడమే. మొత్తం చూడండి పీసెస్కి బాగా పట్టుకోవాలి, మంచి కోట్ అయిపోతుంది అనమాట. ఎంత బాగుంటుందో చూస్తుంటేనే అర్థమైపోతుంది. వావ్ అంటారు పిల్లలైతే, అమ్మ సూపర్ ఉన్నాయమ్మ అంటారు. ఇందులో మనం పెద్దగా కష్టపడేది కూడా ఏం లేదు, చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో చేసేయచ్చు. కాకపోతే నేను షో కాబట్టి ఓన్లీ 6 pieces చేశాను. ఇంట్లో మీరు ఎంతమంది ఉన్నారో చూసుకొని మనిషికి ఒక 4 pieces వచ్చేలాగా చేస్తే కనుక బాగుంటుంది, అంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే, సింపుల్ కదా. నేను ఫస్ట్ డీప్ ఫ్రై చేసేసాను కదండి, చేసి ప్లేట్లో పెట్టేసుకున్నాను కదా. అలా మీరు మధ్యాహ్నం ఖాళీ ఉన్నప్పుడు చేసేసుకోండి. పిల్లలు 4 o'clock స్కూల్ నుండి వచ్చేసరికైనా, లేదా సండే రోజు మీరు ఎప్పుడైనా సరే వీకెండ్స్ చేయాలి అనుకుంటే ఫ్రై చేసి పెట్టేసుకొని కొంచెం రిలాక్స్ అయిపోండి. కరెక్ట్గా ఎప్పుడు తినాలనుకుంటున్నారో ఒక జ్యూసో టీయో కాఫీయో ఏమైనా డ్రింక్స్తో అయినా తీసుకోవాలి అనుకుంటే హ్యాపీగా ఆ టైంకి ఇలా సాస్ రెడీ చేసి వేసేస్తే కనుక చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. సో ఇప్పుడు పైనుండి కొంచెం గార్నిష్కి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు, లేదా రోస్ట్ చేసుకున్న నువ్వులైనా వేసుకోవచ్చు. సో హ్యాపీగా రెస్టారెంట్కి వెళ్ళకుండానే ఇంట్లోనే ఒక మంచి మూవీ పెట్టుకొని ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ స్టార్టర్ అనమాట. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకొని మెయిల్ చదివేద్దాం. స్టిర్ ఫ్రై చికెన్ వింగ్స్ తయారీ విధానం. ముందుగా చికెన్ ముక్కల్లో కార్న్ఫ్లవర్, మైదా పిండి వేసి బాగా కలుపుకున్న తర్వాత వేడిగా ఉన్న నూనెలో వేసి మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వెల్లుల్లి
బెల్లం పొడి, గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్, కారం, అరోమాటిక్ పౌడర్, మిరియాల పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, లైట్ సోయా సాస్, వెనిగర్, టమాటో కెచప్ వేసి మిక్సీ పట్టుకొని కొద్దిగా నీళ్లు పోసి తర్వాత వేడి ప్యాన్ లో ఎల్లో రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి లైట్ గా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ లో కొద్దిగా నీళ్లు కలిపి ప్యాన్ లో వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వింగ్స్ ని కూడా వేసి కలుపుకొని బౌల్లోకి తీసుకొని పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే స్టిర్ ఫ్రై చికెన్ వింగ్స్ రెడీ అవుతాయి. నెక్స్ట్ మనకి రెగ్యులర్ గా మెయిల్ రాసే ప్రవీణ గారు యుఎస్ నుండి మెయిల్ రాశారు. స్వప్న, రొయ్యల కూరని మీకోసంలో మనం చాలా సార్లు చేసాం కానీ బెండి కాంబినేషన్ లో చాలా బాగుంటుంది, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ఒక రెసిపీ పంపిస్తున్నాను, ట్రై చేయండి అని చెప్పి మనకి ప్రవీణ మెయిల్ రాశారు. ప్రవీణ గారు, లవ్ యూ సో మచ్ అండి. మంచి మంచి రెసిపీ కాంబినేషన్స్ ఎప్పుడు అడుగుతూ ఉంటారు, కొన్ని మీరు పంపిస్తూ ఉంటారు, నాకు చాలా నచ్చుతుంది. కాకపోతే ఎన్నిసార్లు అడిగినా మీరు ఫొటోస్ మట్టుకి పంపించారు. సార్ ఫోటో కూడా పంపిస్తే బాగుంటుందండి. సో ప్రవీణ గారు పంపించిన మెయిల్ని ఆల్రెడీ నేను చదివేశాను, ప్రాసెస్ అంతా రెడీగా ఉంది, మరి చేసేద్దామా? సో ఇప్పుడు మనం బెండకాయ రొయ్యల కాంబినేషన్లో కూర చేసుకోబోతున్నాం. ఇన్ జనరల్గా అయితే టమాటా బెండకాయ లేదా టమాటా రొయ్యలు అలా వండుకుంటాం, కానీ బెండకాయ రొయ్యల కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఒక్కొక్కసారి కొన్ని రొయ్యలు ఉంటాయి, అప్పుడు బెండకాయ కాంబినేషన్తో వండుకోవచ్చు. అలాగే మీరు బీరకాయ వేస్ట్ చేసినా బాగుంటుంది. ఒకసారి బెండకాయలు కొన్నే ఉంటాయి, సో అప్పుడు ఏమైనా కొంచెం వెజిటేబుల్స్ అయినా మీట్ అయినా కొంచెమే ఉన్నప్పుడు కాంబినేషన్లో వండుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే కొంచెం ఆయిల్ వేసుకోండి, పర్లేదు, కొంచెం ఎక్కువ వేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇందులో కాస్త పసుపు వేయండి, నూనె వేడవ్వక ముందే. అలాగే కొద్దిగా ఉప్పు వేసేయండి. వేసి ఒకసారి కాస్త కలిపిన తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కల్ని వేసి నూనెలో మంచిగా ఫ్రై చేయండి. అసలు వంట ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఈజీగా ఉండేయచ్చు అనమాట. కొంచెం పెద్ద మంటలోనే పెట్టేసి చక్కగా ఫ్రై చేయండి. మంచి బెండకాయల ముక్కలకి ఉప్పు పట్టుకుంటుంది, లైట్గా పసుపు కలర్ వస్తుంది. కొంచెం వేగిన తర్వాత ఆ జిగుట ఉంటుంది కదా, అది పోతుంది. ఇప్పుడిప్పుడే ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయితే బెండకాయ ఉంటుంది కదా, మరీ ముదిరింది కాకుండా కాస్త లేత బెండకాయని ఒక ఫుల్ గ్లాస్ నీళ్లు తీసుకొని మధ్యలోకి కట్ చేసేయండి. బెండకాయని కట్ చేసి ఆ నీళ్ళల్లో నైట్ అంతా నానబెట్టేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ బెండకాయని ఇలా అంటే జిగుటంతా వచ్చేస్తుంది. ఆ వాటర్ని తాగండి. అలా తాగడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, నిజంగా తగ్గిపోతాయి. స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే, మరి 4th స్టేజ్కి వచ్చిన తర్వాత రోజు తాగుతున్నా స్వప్న నువ్వు చెప్పావు పని చేయట్లేదంటే నేనేం చేయలేను, కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది. నైట్ బెండకాయ నీళ్ళని నానబెట్టి పొద్దున్న తాగుతారు కదా, అలాగే పొద్దున 4 యాలకులు తీసుకోండి. యాలకులు తీసుకొని కచ్చా పచ్చగా దంచేసి గ్లాస్ నీళ్ళల్లో వేసేయండి. అవి ఈవినింగ్ వరకు చక్కగా నాని ఆ వాటర్ అంతా మంచి ఇలాచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు ఆ వాటర్ తాగేయండి. నిజంగా మోకాళ్ళ నొప్పులు మాయమైపోతాయి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. ఇది హోమ్ రెమెడీ అని చెప్పొచ్చు అనమాట. ప్రాక్టికల్గా నాకే జరిగింది. నేను ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ఎక్కువ నించోవడం వల్ల అలా స్టార్ట్ అయింది. సో అవి తాగడం వల్ల తగ్గిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మాట్లాడుతూ చూడండి బెండకాయలని ఎంత బాగా వేయించేసానో. ఇలా చక్కగా వేగాలన్నమాట. జిగుట కూడా ఇప్పుడు మనకి బెండకాయలకి ఉండదు. ఇప్పుడు కొంచెం ఇలా అనేసి ఆయిల్ రాకుండా బెండకాయల్ని తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ కరివేపాకు వేసేది. రొయ్యల వేపుల్లో అయినా బెండకాయ వేపుల్లో అయినా కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఆయిల్లో కరివేపాకు వేస్తే ఆయిల్ అంతా మంచి కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది. పచ్చిమిర్చి వేసుకోండి. కరివేపాకు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, నూనెలో ఉప్పు ఉంది ఆల్రెడీ, ఉల్లిపాయలు వేగుతాయి మంచిగా. ఇప్పుడు ఈ మిగిలిన కొంచెం పసుపు కూడా వేసేయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు చక్కగా ఉల్లిపాయలని మగ్గనివ్వండి. మంచిగా మగ్గాలి. ఏ కూర చేసినా ఉల్లిపాయలు చిన్న మంటలో చక్కగా మగ్గిస్తే గుజ్జు బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది. ఉల్లిపాయలు ఇలా మంచిగా మగ్గాలన్నమాట. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న రొయ్యలు వేసేయండి. రొయ్యలు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి.
ఇలాంటి కూరలు చేసినప్పుడు కొంచెం పెద్ద రొయ్యలే బాగుంటాయి అనమాట. మరీ చిన్న రొయ్యలు అయితే అసలు కనిపించవు. బెండకాయలు కూడా పెద్దగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాం. ఇందాక ఓన్లీ బెండకాయలు వేయడానికి మనం ఉప్పు వేసాం కదా, ఇంకా కొంచెం పడుతుంది. ఇప్పుడు మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇందులో టమాటా వేస్తే కనుక కొంచెం మనకి ఇగురులాగా, కొంచెం గుజ్జులాగా అలా వస్తుంది. లేదు మాకు కంప్లీట్గా ఫ్రై కావాలి అంటే టమాటాలని అవాయిడ్ చేసేయండి. టమాటాలు వేసుకోకుండా ఫ్రై లాగా చేసుకోవచ్చు. టమాటా వేస్తే కొంచెం ఇగురులాగా కావాలి, అన్నంలో కలుపుకొని తినడానికి బాగుండాలి అనుకుంటే కనుక టమాటాలు వేసుకోండి. చపాతీలోకి, పూరీలోకి ఏదైనా బటర్ నాన్ అలా తెచ్చుకుంటే కనుక అప్పుడు టమాటాలు లేకుండా కూడా చేసుకోవచ్చు. రొయ్యలు పచ్చివాసన పోయేంత వరకు నూనెలో ఇలా వేగనిచ్చిన తర్వాత అప్పుడు టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న టమాటా వేసుకుంటే సరిపోతుంది. టమాటాలు వేసిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసాను, బట్ కారం పడుతుంది. 1 స్పూన్ ధనియాల పొడి, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. ఇవన్నీ వేసి కొంచెం మగ్గనిద్దాం. అబ్బా, తీయగానే ఎంత మంచి అరోమా వస్తుందండి. ఇందులో మనం కాస్త జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పొడి. కిచెన్లో ఎప్పుడు రెడీగా ఉండాల్సిన ఏంటి అంటే కొంచెం జీలకర్ర చక్కగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోండి, లేదా జీలకర్ర మెంతులు 2 కలిపి సమానంగా మంచి ఫ్రై చేసి పెట్టుకోవాలి. అది ఎప్పుడు రెడీగా ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలి, ధనియాల పొడి రెడీగా ఉండాలి, గరం మసాలా ఎప్పుడు రెడీగా ఉండాలి కిచెన్లో అయితే. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం మనం కొంచెం తక్కువ వేసాం, అందుకే అంత ఎర్రగా ఉండదు. సో ఇప్పుడు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలని ఇందులో వేసేయాలి. మరీ ఎక్కువ కలపకుండా మెల్లిగా నిదానంగా ఇలా కలపాలన్నమాట. అంతే, బెండకాయ రొయ్యల కూర రెడీ అయిపోయింది. హోటల్ స్టైల్లో తయారు చేసాం మనం. అసలు జస్ట్ ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేసి బౌల్లోకి తీసుకోవడమే. ఇది మనం చపాతీతో అయినా, పూరీతో అయినా, వేడి అన్నంతో లేదా బగారన్నంతో చాలా బాగుంటుంది. ఇంకా ముఖ్యంగా జొన్న రొట్టెతో అయితే అదిరిపోతుందండి. ఖచ్చితంగా ఈ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేస్తే మీకు టేస్ట్ తెలుస్తుంది కదా. సో మరి బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. వెజిటేబుల్స్ కొంతమంది ఇష్టపడరండి. నాన్ వెజ్ తినే వాళ్ళు చాలా మంది ఉంటారు. వెజిటేబుల్స్ అంటే అంత ఇష్టపడని వాళ్ళకి ఇలా నాన్ వెజ్ ఇంకా వెజిటేబుల్స్ 2 కలిపి మిక్స్ చేసి ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్ చేసి ఇచ్చారనుకోండి, తింటారు, వాళ్ళకు కూడా నచ్చుతుంది. వెజిటేబుల్స్ నచ్చని వాళ్ళు కూడా హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేస్తారనమాట. ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. బెండకాయ ఇంకా రొయ్యల కాంబినేషన్లో తయారు చేసిన కూర. ఇప్పుడు పైనుండి కొంచెమే కొత్తిమీర, ఎక్కువ అవసరం లేదు. బెండకాయ రొయ్యల కూర తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న స్టిర్ ఫ్రైడ్ చికెన్ వింగ్స్ కూడా తెచ్చుకుందాం. బెండకాయ రొయ్యల కూర తయారీ విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి వేడెక్కాక పసుపు, ఉప్పు, బెండకాయ ముక్కలు వేసి బాగా మగ్గించి ముక్కల్ని పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన అదే నూనెలో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కాస్త వేగాక ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గుతున్న ఉల్లిపాయల్లో రొయ్యలు వేసి అందులో ఉప్పు, టమాటా ముక్కలు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. అందులోనే జీలకర్ర పొడి, గరం మసాలా వేశాక చివరగా బెండకాయ ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ రొయ్యల కూర రెడీ అవుతుంది. సో ఈరోజు ఫస్ట్ చెప్పాను కదండి, నాన్ వెజ్ పండగ అని చెప్పి. చూస్తుంటేనే పండగ గుర్తొస్తుంది కదా. సో ఇలాంటి మంచి మంచి నాన్ వెజ్ వంటకాలైనా లేదా వెజ్లో అయినా, స్నాక్స్ అయినా, ఫుల్ బిర్యానీ అయినా, ఏదైనా సరే మీరు అడగండి, మేము చేసి పెడతాం. కాకపోతే ముందు ఆల్రెడీ మనం మీకోసంలో చేయని వంటకం అయి ఉండాలి. అంతేకాకుండా మీరు అడిగిన వెంటనే చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే చాలా మెయిల్స్ వస్తాయి. 1 by 1 మేము చేస్తూ ఉంటాం. మరి మా మెయిల్ ఐడిని ఒకసారి నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.